రవీంద్ర భారతిలో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. మైక్రో బ్రూవరీల అంశంలో 2015 ఆగస్టు 28న జీవో నంబర్ 151 జారీ చేసి అప్పటి ప్రభుత్వం రూల్స్ ఫ్రేమ్ చేసిందని గుర్తు చేశారు. ఆ జీవో ప్రకారం 2016 జూలై 1న మెమో నెంబర్ 24367 ద్వారా 50 దరఖాస్తులో కేవలం 20 మైక్రో బ్రూవరీలకు మాత్రమే అనుమతులు ఇచ్చామని, ఎలాంటి లాటరీ విధానం పాటించలేదని చెప్పారు. తమ ప్రభుత్వం గత 2 ఏళ్లలో బ్రూవరీలకు సంబంధించిన కొత్త చట్టం తీసుకురాలేదని, అప్పటి నిబంధనలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. మైక్రో బ్రూవరీల అనుమతుల కోసం తన వద్దకు ఇప్పటి వరకు ఫైళ్లు రాలేదని, దరఖాస్తులు మాత్రమే సంబంధిత శాఖకు వచ్చాయని చెప్పారు. కొత్త దరఖాస్తులపై భూ లభ్యత, మౌలిక వసతులపై క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇంతకుముందు గతంలో మా మిత్రులు మాట్లాడినట్టుగా కూడా మీ భాగవతాలు వ్యవహారాలు, నా భాగవతం వ్యవహారం చర్చ పెట్టుకున్నాం. నేను దేనికైనా సిద్ధం. అంటే మీరు ఎన్నికల్లో రకరకాల లబ్ధి పొందాలని మీరు చెయ్యలేదు, చేస్తూనే ప్రభుత్వాన్ని ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పని రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు ఇది మాట్లాడుతూ ఉన్నారు అంటే, ప్రతి వాళ్ళు చేసినటువంటి గత తప్పుల్ని ఎత్తి చూపుతున్న కారణంగా మళ్ళీ మా పైన, అంటే ఈ రాజకీయ లబ్ధి కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మసిబూసి మారడికాయ చేసి ఆరోపణలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని మాట్లాడినా ఆ చరిత్ర మీకుంది తప్ప అటువంటి చరిత్ర నాకు లేదు, మా కుటుంబానికి లేదు. అదే ఇంత నిజాయితీగా పనిచేస్తూ ఉంటే చాలా ఒకసారి లెక్క చూద్దాం. నేను 25 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి, 25 సంవత్సరాలు అయింది. మరి 25 సంవత్సరాలు మా ఊరు మాకు ఇల్లు కూడా లేకుండా 25 ఇయర్స్ నుంచి మరి ఏమి లేని నేను అంటే మాట్లాడితే బాగుండదు. కానీ నీ పైన కొందరు మాట్లాడిండ్రు గతంలో మీ పార్టీ నాయకులే, ఏం లేకుండా ఏముంటివి ఏమైనావు. ఇక నేను వ్యక్తిగతంగా ఆ చర్చ జరుగుతుంది పోదలుచుకోలేదు. మరి మీరు మాట్లాడినటువంటి వాటిపైన ఇది ఏ ఒక్కటి అబద్ధం తెలినా, నేను చెప్పిన అంశంలో ఏ ఒక్కటి అబద్ధం రుజువైనా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం ఒక క్యారెక్టర్ 25 సంవత్సరాల నుంచి మేము కష్టపడి సంపాదించిన పేరును భ్రష్టు పట్టించాలని క్యారెక్టర్ అసాసినేషన్. ఎక్కడికైనా దేనికి సిద్ధం ఉన్నా. నీవు చేసిన వ్యవహారాలు, మేము చేసిన వ్యవహారాలు. నీకు తగదు హరీష్ రావు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా. నేను హెచ్చరిస్తాను, ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ మాత్రం మర్యాద ఉన్నది చెప్పి చెప్తా ఉన్నా. బాధ అనిపిస్తుంది ఇంత దుర్మార్గంగా. నేను సాక్షాత్తు చూపిస్తా ఉన్నా. చేసింది మీరు, చట్టాలు చేసింది మీరు, రూల్స్ ఫ్రేమ్ చేసింది మీరు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఆదాయం పెంచింది మీరు. 500% ట్యాక్స్ పెంచారు. మేము వచ్చినాక ₹1 ట్యాక్స్ పెంచలే. ఎక్సైజ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు ఒకటి కూడా ఇవ్వలే. దరఖాస్తు రావచ్చు, ప్రాసెస్ చేస్తారు, చట్టం ప్రకారం చేస్తారు తప్ప నేను కొత్త చట్టం ఏం చేస్తలేనే, కొత్త రూల్స్ ఏం చేస్తలేమే. మీరు చేసినట్టు వాటిని పారదర్శకంగా చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. నా ఇష్టాయిష్ట ప్రకారం కాదు కదా చేసేది. అందుకని ఇంకోసారి ఇటువంటి తప్పుడు ఆరోపణ చేయదని చెప్పని నేను హరీష్ రావుని హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.